ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మేడ్చల్ పరిధిలో ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. బోడుప్పల్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు ముంచెత్తాయి. జిల్లా కేంద్రంతో పాటు పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిట్టూరు గ్రామంలో వడగండ్ల వాన పడింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో భారీ వర్షం కురిసింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఏపీలో ఫీజు రీఇంబర్స్మెంట్ నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు విడుదల చేసింది. త్వరలో మరో 400 కోట్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. దశలవారీగా మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని, హాల్ టికెట్లు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం. ఇవాళ కర్నూలు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఫామ్ పాండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు పవన్. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు డిప్యూటీ సీఎం. ఇవాళ ఎర్త్ అవర్ పాటించాలని ఏపీ గవర్నర్ పిలుపునిచ్చారు. రాత్రి 8:30 గంటలకు ఇళ్లలో లైట్లు ఆపేసి ఎర్త్ అవర్ ను పాటించాలన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ కు అంతా సహకరించాలని గవర్నర్ సూచించారు. తెలంగాణలో ఆర్టీసీ డిపోలకు 20 మహిళా శక్తి బస్సులు చేరనున్నాయి. డిపోలకు బస్సులను కేటాయించింది తెలంగాణ ఆర్టీసీ విభాగం. తొలి విడతలో 150 మహిళా శక్తి బస్సులు సమకూరనున్నాయి. వాటిలో 20 బస్సులు వివిధ డిపోలకు కేటాయించారు. రెండో విడతలో 450 మహిళా శక్తి బస్సులు రానున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి బస్సులు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ పై ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ఐటీసీ చోళా హోటల్లో సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిషా నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, వినోద్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు. సీఎం రేవంత్ వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెన్నై వెళ్లారు. చెన్నైలో డీలిమిటేషన్ పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశానికి హాజరు కానున్న రేవంత్, మహేష్ కుమార్ అక్కడి నేతలతో మాట్లాడతారు. తెలంగాణలో జీడీపీ వృద్ధి బాగుందన్నారు కేటీఆర్. జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి నిధులిస్తారా అన్నారు. కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ అఖిల పక్షానికి వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాదని, బీసీల అంశంలో లొసుగులు ఉన్నా మద్దతిస్తామని చెప్పారు కేటీఆర్. గత ప్రభుత్వంలో బడ్జెట్ ని తాము అడ్డగోలుగా పెంచలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలా చేసుంటే బడ్జెట్ 4 లక్షల కోట్లు దాటేది అన్నారు. గత ప్రభుత్వం ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించిందని విమర్శించారు. బడ్జెట్ గ్యాప్ లో తెలంగాణని 17వ స్థానానికి తీసుకెళ్లారని వివరించారు. చేయగలిగిందే చెప్పాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు భట్టి. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని లోక్సభలో వివరించారు. 85 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానానికి డీపీఆర్ పూర్తయిందని, సంబంధిత రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని సిఆర్ పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీల ఏర్పాటు పురోగతిని హోంమంత్రి అనిత సమీక్షించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్ లో టెక్నాలజీ వినియోగంపై ఇందులో చర్చ జరిగింది. రెవెన్యూ కేసులకు సంబంధించి ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించేలా చూడాలని పోలీసులకు హోంమంత్రి సూచించారు. మేడ్చల్ జిల్లా అంకిరెడ్డిపల్లిలోని జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి, భోజనం ఏర్పాట్లపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆపరేషన్ గరుడలో భాగంగా ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. నార్కోటిక్స్ కు సంబంధించిన ఔషధాల బిల్లులు, కొనుగోలు పత్రాలను అధికారులు పరిశీలించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మందుల షాపులపై అర్ధరాత్రి వరకు విజిలెన్స్ అధికారులు దాడులు కొనసాగించారు. డీజీపీ ఆదేశాలతో ఆపరేషన్ గరుడ చేపట్టారు. నార్కోటిక్ డ్రగ్స్, అనుమతులు లేని మందుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్స్పైరీ మందుల విక్రయాలు, స్టాక్ వంటి అంశాలపై ఉన్నతాధికారులకు నివేదికలు అందించనున్నారు విజిలెన్స్ అధికారులు. విజయనగరంలో పలు మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ పైన విజిలెన్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలో అంబటి సత్రం జంక్షన్లో శ్రీ వెంకటరత్నం మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో జరిగిన తనిఖీల్లో గడువు ముగిసిన ఔషధాలు, నిషేధిత మత్తు టానిక్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ షాపుల్లో లభ్యమయ్యే కొన్ని మందుల్ని డ్రగ్స్ గా వినియోగిస్తున్నారని నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లాలో మెడికల్ షాపులపై ఈగల్ టీం దాడులు చేస్తోంది. మత్తు టాబ్లెట్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాపుల్లో కాలం చెల్లిన టాబ్లెట్లు, మందుల రికార్డులను పరిశీలించారు అధికారులు. హైదరాబాద్ బోరబండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్పీఆర్ హిల్స్ ఎస్సీ హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ సిఎస్ రెడ్డి హాస్టల్ కి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. హాస్టల్లో సరైన వసతి ఏర్పాట్లు లేవని, మెస్ మెన్యూ పాటించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే మంటలకు ఊపిరాడక ఇంట్లోని 4 పిల్లులు మృతి చెందాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి విశేష ఘట్టం ఎదుర్కోలు వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. తిరువిధోత్సవంలో అహోబిల రామానుజీయర్ స్వామి, మై హోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, జిఎం రామ్మోహన్ రావు దంపతులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, దర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. అకాల వర్షానికి భారీగా పంట నష్టం ఏర్పడింది. వర్షాలు ముంచెత్తడంతో ఆందోళనలో ఉన్నారు రైతులు. చేతికొచ్చిన పంట నేలరాలడంతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. ఏపీలో ఇవాళ పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ రేపు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురియనున్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజులు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఆ తర్వాత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు 1 రోజులు పూర్తయింది. టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మిగతా 7 ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ టన్నెల్ ప్రమాదం దేశంలోనే అరుదు అంటున్నారు నిపుణులు. టన్నెల్ నుండి నిమిషానికి 5000 లీటర్ల నీటి ఊట వస్తోంది. మట్టి తడిచి గట్టిగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 3 షిఫ్టుల్లో దాదాపు 1000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. బీహార్లో ఉన్నది ధృతరాష్ట్ర సర్కారని ఆరోపిస్తూ విపక్షం రాష్ట్రీయ జనతాదళ్ పాట్నాలోని తన కార్యాలయం ముందు బ్యానర్లు ఏర్పాటు చేసింది. 18 ఏళ్లుగా ఎన్డీఏ అధికారంలో ఉందని, నేరస్తులంతా బయటున్నారని ఆ బ్యానర్స్ లో రాశారు. నితీష్ పాలనలో 60,000 హత్యలు, 25,000 అత్యాచారాలు జరిగాయని పేర్కొన్నారు. విదేశీ నిధుల ప్రవాహం రావడం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ కు వరుసగా 5వ సెషన్లో కూడా లాభాలు అందించాయి. సెన్సెక్స్, నిఫ్టీ 2 దాదాపు 1% పెరిగాయి. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కశ్మీర్ కు పర్యాటకుల రాక పెరిగింది. దాల్ సరస్సులో విహరించేందుకు శ్రీనగర్ కు చాలా మంది వచ్చారు. హౌస్ బోట్లలో ప్రయాణించడం, అందులో బస చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ అండ్ జడ్జిలుగా ఆహాలో వస్తున్న ట్రెండింగ్ డాన్స్ షో డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్. ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ 6వ ఎపిసోడ్ విడుదలైంది. దీనికి తమన్ స్పెషల్ గెస్ట్.
శ్రీరామ్, నందిని రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ ప్రముఖ పాత్రలు నటిస్తున్న సినిమా మాతృ. ఈ చిత్రానికి జాన్ జకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన మాతృ టైటిల్ సాంగ్ చూసి ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ కోల్కతాలో జరిగే తొలి మ్యాచ్ కు వరుణగండం ఏర్పడింది. ఇప్పటికే కోల్కతాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్లో విజేతగా ఏ టీం నిలుస్తుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ టోర్నమెంట్ చాలా రోజులు సాగుతుందని గుర్తు చేశారు.